జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు ముందుగా ఒక మాట చెప్పదలుచుకున్నా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. తప్పు చేసినవాడు ఏ కులవాడైనా కూడా, లేకపోతే ఏ మతం వాడైనా కూడా, ఎవడైనా ఒకటే. ఇప్పుడు వాడు తప్పు చేసినాడని చెప్పేసి వాడు మన కులం వాడను, వాడు మన మతం వాడని చెప్పేసి వాడు మన నెత్తిని పెట్టుకున్నాం అనుకో, ఆ చెడ్డ పేరు మనకు, మన కుటుంబాలకు, మన కులానికి, లేకపోతే మన మతానికి అంతా వస్తుంది. ఇంకా అదేదైనా ఇంకా పెద్ద విషయం అయితే అది మన దేశానికి కూడా వస్తుంది. కాబట్టి తప్పు ఎవడు చేసినా కూడా తప్పకుండా వాడిని శిక్షించాల్సిందే, ఉన్నట్టుగా మాట్లాడాల్సిందే. ఎప్పుడు కూడా ఎవరిని ఒక తప్పుడు వాడిని ఎప్పుడు కూడా మనం వెనకేసుకొని రాకూడదు. ఇంకా అసలు విషయానికి వస్తా. ఉత్తరప్రదేశ్కు సంబంధించి ములాయం సింగ్ యాదవ్ అలాగే అఖిలేష్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ ములాయం సింగ్ యాదవ్ కొడుకే ఈ అఖిలేష్ యాదవ్. వీళ్ళు ఏంటి అంటే, అసలు ఇంకొక మాట చెప్పాలి, కరసేవకుల మీద దాడి చేసింది, వాళ్ళను పొట్టను పెట్టుకునేది కూడా ఈ అఖిలేష్ యాదవ్ తండ్రి ఈ ములాయం సింగ్ యాదవ్ హయాంలోనే. ఇంకా దాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం వీళ్ళు ఎలాంటి వాళ్ళు. అసలు రామ మందిరాన్ని అడ్డుకునేది వీళ్ళే. అలాగే రామచరిత మానసను కూడా వీళ్ళ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తామంటే, అవమానిస్తామంటే కళ్ళు అప్పగిచ్చి చోద్యం చూసినారు వీళ్ళు. దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తారు వీళ్ళు. దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఇంక వీళ్ళు ఎలాంటి వాళ్ళు. ఉత్తరప్రదేశ్ను కులాల వారీగా తేల్చడంలో ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకరిని మించి వాళ్ళు ఒకరు. మామూలు విషయం అయితే కాదు. సరే, ములాయం సింగ్ యాదవ్ ఆయన చనిపోయినాడు, సరే. తర్వాత ఇంకా అఖిలేష్ యాదవ్ విషయానికి వద్దాం. రాహుల్ గాంధీ మాదిరిగానే ప్రతి విషయంలో కూడా ఒక కులాన్ని చూడడం, దాన్ని ఏంటంటే ఈ మీడియా ముందు ప్రజెంట్ చేయడం అఖిలేష్ యాదవ్కు అలవాటుగా మారిపోయింది. మీకు అర్థమయ్యేట్టుగా ఒక విషయం చెప్తా. మొన్న పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీని కులం అడిగినారని చెప్పి ఆయన పేరు ప్రస్తావించకపోయినా కూడా అఖిలేష్ యాదవ్ మాట్లాడతా, మీరు కులం ఎలా అడుగుతారు, అడిగి మరొకరిని ఎలా అవమానిస్తారంట పెద్ద ఎత్తునైతే రభస చేసినాడు. మీకు తెలుసు కదా, గుర్తుంది కదా. మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే అనురాగ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, కులం అంటే తెలియని వాళ్ళు కూడా కులగణన చేయాలని చెప్పి మాట్లాడుతున్నారంటే దానికి రాహుల్ గాంధీని అవమానించానని చెప్పేసి ఆయన, నీ దేశం కోసం నేను ఎన్ని అవమానాలు పెట్టినా కూడా నేను భరించానని చెప్పేసి ఆయన ఆ 54 ఏళ్ళ యువనేత ఆయనంటే ఆయన ఒత్తాసు పలుకుతా, ఓయమ్మా నీకెందుకు, నేనున్నా కదా, నువ్వెందుకు అంతగా ఫీల్ అవుతావా, నేను లేనా అన్నట్టు ఈయన, మీరు అట్టెట్లా మాట్లాడతారు, మీరు కులం ఎట్టడుగుతారు అని చెప్పి ఈయన మాట్లాడతాడు. కానీ వీళ్ళు చేసేదంతా కూడా కుల రాజకీయాలే. ఎంత కావాలంటే ఎన్నో వీడియోలు ఉన్నాయి, మీరు కావాలంటే చూడొచ్చు. కులాన్ని పేరు చెప్పి కులం మాటలు ఎత్తి ఎంతమందిని అవమానించారో, ఎంతమంది చిన్న చూపు చూసినారో వీళ్ళకి తెలుసు బాగా, ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఏంటంటే జనరంజకంగా పరిపాలిస్తున్న సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యల మూలంగా ఉత్తరప్రదేశ్లో రోజుకు కూడా యోగి ఆదిత్యనాథ్ పాపులారిటీ అయితే పెరిగిపోతూ ఉండదు. దీంతో యోగి ఆదిత్యనాథ్ను తట్టుకోవడం అఖిలేష్ యాదవ్ వల్ల అసలు కావడంలే. దీంతో ఏంటంటే ఇక అఖిలేష్ యాదవ్ పెద్ద ఎత్తున అయితే కుల రాజకీయాలకు తెరలేపినాడు. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఓబీసీనే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి, ఓబీసీ అయితేనే సామాజిక న్యాయం అనేది జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ప్రచారం మొదలుపెట్టినాడు ఈ అఖిలేష్ యాదవ్. అసలు వీళ్ళ నాన్నగారు ఎవరు, ఈ ములాయం సింగ్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన గారు చెప్తున్న ఇదే సామాజిక న్యాయం ఎందుకు జరగలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నేను మాట్లాడేది కదా, చేసిందంతా కూడా కుల రాజకీయమే. వీళ్ళు ప్రోత్సహించిందల్లా కూడా ఈ రౌడీలను, అలాగే కిరాయి మోకలను, ఈ దాదాలను, డాన్లను, వీళ్ళనే ప్రజలను ఎవరైతే దోచుకుంటారో వాళ్ళనే వీళ్ళు ప్రోత్సహించినారు. ఇంకా వీళ్ళు ఈ సామాజిక న్యాయం అని మాట్లాడడం నిజంగా కామెడీగా అనిపించడంలో మీకు అందరికి కూడా. అలాగే అఖిలేష్ యాదవ్ ఈ క్రమంలో ఓబీసీనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి, ఓబీసీ అయితేనే సామాజిక న్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రజలకైతే తీసుకొని పోతున్నాడు. అయితే ఇదంతా బాగానే ఉండదుయా. ఇంకా అసలు విషయానికి వద్దాం. అది ఏందయ్యా అంటే, 4 రోజుల ముందు ఈ ఫైజాబాద్లో, అంటే మన అయోధ్య ఉన్నది కదా, అయోధ్య ఉండే పార్లమెంటే ఈ ఫైజాబాద్. ఆడొచ్చేసి ఒక ఓబీసీకి సంబంధించిన ఒక మైనర్ బాలిక ఏంటంటే అత్యాచారానికి గురైంది. ఇంకా చూడండి, అసలే ఈ కుల రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, శవ రాజకీయాలు చేసే, అలాగే చేపించేటటువంటి ఈ అఖిలేష్ యాదవ్కు ఈ సంఘటన ఏంటంటే ఒక అనుకోని వరం మారి దొరికింది. అంటే దీని మీద ఇంకా మనం ఎక్కి విమానం పోయినట్టు పోవచ్చు, ఇంకా దూసుకొని పోవచ్చు అనుకున్నాడు. అంతే, ఓబీసీలకు అన్యాయం జరిగిపోయింది మొర్రో అంట, నోరు లబా కొట్టుకుంటా పెద్ద ఎత్తున అయితే రాజకీయాలు చేయడం ప్రారంభించాడు. కానీ ఇక్కడ అసలు టర్నింగ్ పాయింట్ ఇంకోటి ఉన్నది. అది ఏంది అంటే, ఈ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది ఈ కేసు మీద. ఈ ఇన్వెస్టిగేషన్లో మన ఓబీసీ ఆడపడుచును అత్యాచారం చేసింది సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి మొయిద్ ఖాన్ అనే మైనార్టీ నాయకుడు అని చెప్పి తేలిపోయింది. చూడండి, అంటే ఈ మనిషి ఒక ఊహించినాడు, ఆడేమో జరిగేదేమో ఇంకొకటి జరిగింది. ఇంకా చూడండి, ఆ అమ్మాయి అత్యాచారం గురించి నోరు కూడా మెదకుండా అఖిలేష్ యాదవ్ ఏంటంటే సైలెంట్ అయిపోయినాడు.
ఓబీసీల గురించి నీకు అంత ప్రేమ కదా, అంత ప్రేమ ఉన్నప్పుడు మరి తప్పు చేసినవాడు ఎవడైతే ఉండదు, ఏ కులపాడైతే ఉండదు, ఏ మతం వాడైతే ఉండదు, తప్పు చేసినట్టు నిలబెట్టి గంగమ్మ కాడ బలిపోతున్నారు నరకాలనా లేదా? సరే, తప్పు చేసినవాడు ఎవడైనా, ఏ కులపాడైనా కానీ, ఏ మతం వాడైనా కానీ వాడిని కఠినంగా శిక్షించాలా లేదా? కానీ ఎట్లా సైలెంట్ అయిపోతావు అప్పుడు దాకా? అంటే ఇప్పటి వరకు నీకున్న ఓబీసీల మీద ఉన్న ప్రేమ ఏమైపోయింది? ఓబీసీల్లోనూ అందులోనూ ఒక మైనర్ బాలిక మీద మతం బట్టి నాంబోత మాదిరిపోయి, దున్నపోత మాదిరిపోయి మీద పడి రేప్ చేస్తే నువ్వు ఎట్లా సైలెంట్ అయిపోతావు అట్లా? అలాగే మోయిద్ ఖాన్ ఒక ముస్లిం నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే తనకు ముస్లింలకు సంబంధించి ఓట్లు పడవేమని చెప్పి భయంతో అఖిలేష్ యాదవ్ అన్నీ మూసుకొని గమ్ముని వెనక్కి తగ్గినాడు. అదే ఇంకొకరు ఎవరన్నా అంటే ఇంకా ఎంత రాజకీయం చేజుడో అదే ప్లేస్లో ఎవరన్నా ఒక బీజేపీ పర్సన్ అంటే, లేకపోతే ఇంకేదన్నా క్యాస్ట్ పర్సన్ అంటే అప్పుడు ఏం చేసేవాడా? అగ్గి మంటేసి కుల రాజకీయాలు అయితే కులకుంపటి అంటారు కదా, దాన్ని రగలబెట్టి దాన్ని సలిగాంచుకుంది ఇట్టోళ్ళు. అవునా కదా? మీరే ఆలోచించుకోండి. ఇకపోతే ఎప్పటిలాగానే నిందితుడైనటువంటి మోయిద్ ఖాన్పై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాకుండా వీడింటిని ఏంటంటే దుర్మార్గుల పాలిట చండ శాసనుడైనటువంటి యోగినాథ్ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చిపారేశారట్టే. అంతే. ఇక అఖిలేష్ యాదవ్ మళ్ళీ గిరక్కమని యూటర్న్ తీసుకున్నాడు. అది ఏందయ్యా అంటే అప్పుడు దాకా ఓబీసీ అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పి మాట్లాడిన అఖిలేష్ యాదవ్ యూటర్న్ తీసుకొని ఇతను ఏం మాట్లాడినాడంటే, ఓబీసీ అమ్మాయి చెప్పే దాంట్లో నిజం లేదనిపిస్తుంది, మోయిద్ ఖాన్ నేరస్తుడు కాదు. ఎందుకంటాడు తెలిసి మాట, ఒకటి వాళ్ళకి ఎక్కువ శాతం ఓట్లేసే మైనారిటీ వర్గం, ఒకటి ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించినడే ఎవడు ఈ మోయిద్ ఖాన్. అందుకని చెప్పేసి ఈ రకంలో తిరుక్కున్నాడు. ఇంకా ఆయన మాట్లాడే స్టేట్మెంట్ చూడండి, రగిలిపోతుంది అట్నే, ఊరికే కూడా కాదు. అన్యాయంగా మోయిద్ ఖాన్పై నేరారోపణ చేస్తూ ఉన్నారు, కావాలంటే ఆ అమ్మాయికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలంట, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయకపోగా పైగా ఏంటంటే డిఎన్ఏ టెస్ట్ చేయించాలని చెప్పేసి ఆ అమ్మాయికి సంబంధించి క్యారెక్టర్ని కించపరిచి మాట్లాడినాడు ఈ అఖిలేష్ యాదవ్. చూడండి, నేరస్తుడు ఎవరో తెలియనప్పుడు ఇష్టం వచ్చినట్టు కుల రాజకీయాలు చేసిన ఈ మేధావి తప్పు చేసిన వ్యక్తి ఆ వర్గానికి చెందినవాడు కాబట్టి అలాగే వీళ్ళ పార్టీకి సంబంధించినవాడని చెప్పి తెలియడంతో ఇప్పుడు మన హిందూ ఆడపడుచు క్యారెక్టర్ని తప్పుపట్టేలా అత్యంత నీచంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఇక అఖిలేష్ యాదవ్ ఆ మాటలు మాట్లాడడంతో ఉత్తరప్రదేశ్ ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. నిన్నటిదాకా ఓబీసీ అది ఇది అని చెప్పి వాగుతా మాయమాటలు చెప్పినటువంటి అఖిలేష్ యాదవ్ ఇప్పుడు నిందితుడు మోయిద్ ఖాన్ కోసం ఆ అమ్మాయికి సపోర్ట్ చేయకపోగా ఏంటంటే పైగా ఆ అమ్మాయి క్యారెక్టర్నే దెబ్బతీయడం ఏంటని చెప్పేసి అఖిలేష్ యాదవ్పై అన్ని వైపుల నుండి, అన్ని కులాల నుండి పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇదయ్యా పరిస్థితి. అసలు ఈ న్యూస్ను మనం ఏమని అనుకోవాలా, ఏమని ఊహించుకోవాలా, వీళ్ళని ఏమనాలా ఒక్కసారి. అందుకని నేను చెప్పిన, తప్పు చేసినోడు ఎవడైనా కూడా, లేకపోతే తప్పుడు ప్రచారాలు చేసేవాడు కానీ, తప్పుడు రాజకీయాలు చేసేవాడు కానీ, వాడు ఎవడైనా కానీ, ఏ కులపడైనా కానీ, ఏ మతం వాడైనా కానీ ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది. అనవసరంగా దీంట్లో వీడు మా ఓడు, ఓడు మా ఓడు అని చెప్పేసి అది నేను దేని గురించి మాట్లాడినా కూడా దాంట్లో నిజాన్ని గ్రహించండి కానీ లేనిపోని ఊహలతో ఊరికనే ఆ తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొని రావద్దని చెప్పేసి ఈ న్యూస్ ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి ఈ విలువైన సమాచారాన్ని ఈ వీళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయాల్లో ఎంత దిగజారుడుతనానికి పరాకాష్ఠో తెలియాలంటే ప్రతి ఒక్కరు వీళ్ళ గురించి తెలుసుకోవాలి. కాబట్టి కనీసం మీలో ఒక్కరికైనా కూడా, లేకపోతే ఒక గ్రూప్లోనైనా కూడా మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్లో ప్రతి వీడియోకి సంబంధించి రావడం కోసం ఈ బెల్ సింబల్ అయితే తప్పనిసరిగా క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.